లేదా? ఇంత లేట్ ఏంటి? నో మ్యామ్, కరెక్ట్ టైంకే వచ్చాను. నౌ ద టైమ్ ఈస్ 10 seconds past 10 p.m. We have just taken the order exactly at 9:30 p.m. from you. As per our conditions, I am here with a large pizza before 10 seconds. Wall clock parunga, hot pizza wangikonga. హే తమిళ్ టవర్, ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ గెటప్ ఏంటి? సర్ప్రైజ్ చేయడానికి వచ్చావా? నో రవి మ్యామ్, ఇది గెటప్ కాదు. దిస్ ఈజ్ మై పార్ట్ టైం జాబ్. భలే పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు, కానీ లోపలికి రా. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అర్జున్ సార్. హాయ్ రాఘవన్, ఏంటిది? పిజ్జా డెలివరీ ఇవ్వటానికి వచ్చాను. మీ ఫాదర్ కదా? మీ మమ్మీ? ఐఎమ్ రైట్? అరే కరెక్ట్గా చెప్పావు. ఎలా చెప్పగలిగావు? ఫేస్లో ఒకటే కదా, తెలిసిపోతుంది. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఆంటీ. హాయ్ పార్టీ. తాటి చెట్టు లెక్కన ఎంత పొడుగున్నాడు. ఏం తింటావు అబ్బాయి, అంత పొడుగు పెరిగా? బావా, ఈ అబ్బాయి నీకు ముందే తెలుసా బావా? తెలుసు అంజలి, రవిత్రేణి వాడు కాలేజీలో చదువుతున్నాడు. రవి మ్యామ్, మీరు నన్ను లోపలికి పిలిచి 30 seconds లేట్ చేయించారు. ముందు పిజ్జా తీసుకోండి. నీ టైమింగ్ ఏంటో, నీ సైకాలజీ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇవ్వు. థ్యాంక్స్ మ్యామ్. ఏ తమిళ్ టవర్, నాకొక డౌట్. నువ్వు ఒక పెద్ద మల్టీ మిలియనేర్ కొడుకువి. మీ డాడీ తలుచుకుంటే ఒకే రోజు 100 పిజ్జా షాప్స్ ఓపెన్ చేయగలడు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుండి నువ్వు ఇలా పనిచేయాల్సిన అవసరం ఏంటి? అదే షాకింగ్గా ఉంది. ఇంతకేళి వెనక్కి పుడికాదు. ఏంది అదేం భాష? మాకు అర్థం కాలే. ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు. ఏ మల్టీ మిలియనియర్ కొడుకు ఇలా పార్ట్ టైం జాబ్ చేయకూడదా? నా పాకెట్ మనీ నేను సంపాదిస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చేయి చాపాల్సిన అవసరం ఉండదు. సంపాదించుకోవటం ఎలాగో తెలుస్తుంది. ఏం చెప్పినావు పొడుగబ్బాయి, భలే చెప్పినావు. నా కూరగాయల దంద లెక్క అన్నమాట. చాలా పైకొస్తావు. రాఘవన్ రా ప్లీజ్, మాతో కలిసి భోంచేద్దు గాని. నో థ్యాంక్ యూ సార్. ఏయ్, తిండి దగ్గర మొహమాట పడతావేంది? రా వచ్చి కూర్చో. కూర్చో కూర్చో బాబు. రాఘవన్, కూర్చొని భోంచేయి. కూర్చో. మొహాట పడకుండా తిను. అంజలి ఒలోచి 60. వేస్తా బావా, నువ్వు తిను. థ్యాంక్స్ రవి మ్యామ్. ఎందుకు? నేను మీ జూనియర్ అయినందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఉంగలోడే నడవేడక ఎడక్కి పుడిచిరుకు. ఏంటది? మీకు తర్వాత అర్థమవుతుంది.
ఆ నర్మదా మిగిలినవి కూడా తీసుకొనిరా. బావ బావ ఆగు ఆగు. పట్టుబట్టల్లో పెళ్లి కొడుకు లెక్క నున్నావు బావా. అంజలి, చీర కట్టలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంద్రమ్మా, పండగంతా మన ఇంట్లోనే కనిపిస్తుంది. నాకు మస్తు సంతోషంగా ఉంది. ఇది విజయనామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికీ విజయాలనివ్వాలని, అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కళ్ళ ముందు తిరిగే పిల్లల కోరికలు తీరి వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు. ఇంద్రమ్మా, నీ చల్లని దీవెనలు తోడుండగా మా కోరికలు ఎందుకు తీరవు? బావా, రవక్క, అందరు రండి, ఇంద్రమ్మ ఆశీర్వాదం తీసుకోండి. 10 కాలాల పాటు చల్లగా ఉండి తల్లి, చల్లగా ఉండి నాన్న. రా, చల్లగా ఉండి తల్లి, లే. రవక్క, అరే పండగ పూట అలా పాత మొహం పెట్టవేందక్క? నవ్వుతూ ఉండక్క. మనమందరం ఈ దినం సంతోషంగా గడపాలి. అక్క, మనమందరం కలిసి ఉగాది పచ్చడి తయారు చేద్దాం. రా. నేను రాను. రానంటవేందక్క? పులుపు నేను కలుపుతానక్క. వేప పూలు నువ్వు కలుపు. నర్మదమ్మ బెల్లం కలుపుతుంది. బావా, నువ్వు మామిడి ముక్కలు కలుపు. రా అక్క, మనం అందరం కలిసి చేస్తే ఆ సంతోషమే వేరు. పండగంతా నీదే అయినట్టు తెగ హడావిడి చేస్తున్నావు. సూపర్. ఆరు రుచులు ఒక చోట కలుస్తాయేమో కానీ 6 మనుషులు మాత్రం ఎప్పటికీ కలవరే. అక్క, కలవాలనుకుంటే క్షణం కూడా పట్టదక్క. పండగ పూట పంతలెందుకు? వదిలే. రవి, ఈ పండుగను మనందరం హ్యాపీగా చేసుకోవాలి. బావా, అక్క అలా అంటుంది కానీ కొద్దిసేపట్లో మనతో కలిసిపోతుంది. చూడు. నర్మదమ్మ, మనం పచ్చడి తయారు చేద్దాం. పద పద. ఉదిన్ గారు, మీరు రండి.
అప్పుడే తినకూడదు, నైవేద్యం పెట్టాలి కదా. అదేదో తొందరగా పెట్టొచ్చు కదా నర్మదమ్మా. అసలే నేను ఆకలికి తట్టుకోలేను. అలాంటిది ఇటువంటి పిండి వంటలు చూశాక నా పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించు. వదులు, నాకు ఆకలేస్తుంది. ఏయ్ ఆగవే కోడలి పిల్ల, అలా అనకూడదు. కాసేపే కదా, పూజ అయిపోయాక అందరికన్నా ముందుగా నువ్వే తిందువు గాని. అంతవరకు నేను ఆగలేనత్తా. ఉండాలంజలి. పెట్టేయ్, పెట్టు. అత్త బాగుంది. పచ్చడి రెడీ. అత్తమ్మా బొబ్బట్లు అయిపోయినాయా? అయిపోయిందమ్మా. నడవండి. పద పద. అమ్మా రవి రామ్మా. అమ్మా అంజలి, ముందు పూజ కానివ్వండమ్మా. కూర్చోండి. ఓం గణానాన్ గణపతిం నమామహే కవిం గభీనాముపోస్త్రవస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్వన్నన్హాదవిశీరసాధం శ్రీమహాగణాధిపతిదేవతాభ్యో నమః. ధ్యాయామి ధనం సమర్పయామి ఆవాహయామకే శుద్ధారం సమర్పయామృతాంతరం శ్రీమహాగౌరీదేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం స్వరస్వతాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం జాతవేదో మావహ తామవాహ జాతవేదో లక్ష్మీం హనుపఘామహీం యస్యాం హిరణ్యం వింధ్యేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథప్రబోధినే శ్రియం దేవీముపాస్మే శ్రీమాదేవీ సుతాం తాం సంస్కృతం హిరణ్యప్రాకారమాద్భాద్రంతీం తత్థాం తర్పయంతిం పద్మే సుతాం పద్మవర్ణాం తామిహోపాహుయే శ్రియం చంద్రాం ప్రభాసాం విరుజ్వలంతిం శ్రియం లోకే సుపదారహాం తాం పద్మనీయం శరణం భగవద్యే లక్ష్మీర్నియం సుతాం తునేమహే ఆదిత్యవర్ణే తమసోజాతో వనస్పతిరవక్షోదబిల్వః తస్య బల్హానిర్వసాంతు మాహ్యాంతర్బాహ్య లక్ష్మీర్ ఉపేతమేదకేతञ्चमनिनानः प्रादुर्भूतो अस्मिन् राशिकीर्तिं ददातुमहे क्षुत्तिमासादेष्टमालक्ष्मीनाशिमं वृद्धिमुत्तिं च सर्वान् गन्धद्धारां प्रादर्शां दृष्टाङ्ग्रेशने ईश्वरेकं सर्वभूतानां तामिहोपाभयस्यं मनसः काममाकुत्यं वाचस्य प्रतिहिमहि पशूनागं रूपमञ्जिस्यां संसतः कर्तमेव प्रजापूतामयि सम्भवकर्तमा श्रियं भासाय मे कुले मात्रं पद्ममालिहीम् अपसुन्तु दिग्लानि चिक्रीतवस्मे गृहे नीचदेवरे मात्रं श्रियं भासाय मे कुले आर्धां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरणीं लक्ष्मीं जातवेदो मावः आर्धां यक्रणीं. పూజ పూర్తయిందమ్మా. అత్తమ్మా ఇప్పుడు తినొచ్చా? తినచ్చమ్మా. అయితే తొందరగా ఇవ్వద్దా? అమ్మా ఉగాది పచ్చడి అందరికి ఇవ్వండి.
ఉగాది పచ్చడి అద్దరిపోయింది కదా. గీ పచ్చడి లెక్కనే పండగ జోష్ ఉండాలి, అద్దరిపోవాలి. రవక, ఈ పచ్చడికి ఇంట్లో వాళ్ళకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటమ్మా అది? ఆ, ఇంద్రమ్మ, నర్మదమ్మ, సుమిత్రమ్మ తీపి. నేను బావేమో పులుపు. అహల్యమ్మ, రవక్క, చిన్నయ్యేమో చేదు. ఏంటి ఆ పోలిక? మేమేం చేతి కాదు, వగరు పొగరు అన్నీ నువ్వే. మనిషి అన్నాక కాస్త పొగరుండాలి. నేను చేదే అనుకో, చేదు ఆరోగ్యానికి మంచి చిన్నయ్యా. ఉగాది, తెలుగు సంవత్సరాది, తెలుగే మాట్లాడుకుందాం. పాత విషయాలన్నీ మర్చిపోయి ఈరోజు మన కుటుంబం అంతా హాయిగా ఆడుతూ పాడుతూ గడుపుదాం. ముందు మామయ్య పాట పాడతాడు, ఆ తర్వాత అంత్యాక్షరి మొదలు పెడదాం. మీరు ఒక జట్టు, మేము ఒక జట్టు. ఎవరైనా ఓడిపోయే పరిస్థితి వస్తే నానమ్మ సహాయం తీసుకోవచ్చు. మామయ్య పాట మొదలు పెట్టండి. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే. हे भारती मनसा स्मरामि, हे भारती मनसा स्मरामि, श्रीभारती शिरसा नमामि. संगीत साहित्य समलंकृते स्वरराग पदयोग. हरे 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 हरे